మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సిపి నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబు ఈ కేసులో 3 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం రాత్రి రిపోర్టర్ చేతిలోని లోగో లాక్కొని అతని తలపై మోహన్ బాబు బలంగా కొట్టిన విషయం తెలిసిందే. రిపోర్టర్పై దాడి చేసినందుకు ఆయనపై బిఎన్ఎస్ 118 సెక్షన్ కింద షహర్ పహాడి పిఎస్ లో కేసు నమోదు చేశారు. మోహన్ బాబు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని రాచకొండ సిపి నోటీసులు పంపించారు. మోహన్ బాబు నేరం రుజువైతే ఈ కేసు 3 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు మోహన్ బాబు దాడి చేసిన రిపోర్టర్ రంజిత్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతని దవడపైన ఉండే జైగోమాటిక్ ఎముక 3 చోట్ల విరిగిందని వైద్యులు నిర్ధారించారు. రిపోర్టర్కు ప్లాస్టిక్ సర్జరీ అవసరమని డాక్టర్లు సూచిస్తున్నారు. రిపోర్టర్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. మంచు మోహన్ బాబు విష్ణువుల నుంచి లైసెన్సు గన్ స్వాధీనం చేసుకోవాలని రాచకొండ కమిషనరేట్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు పంపింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పర్మిషన్ తీసుకొని మంచు విష్ణు మోహన్ బాబులు గన్స్ ను వాడుకున్నారు. వారి ఫ్యామిలీ గొడవల కారణంగా పోలీసులు వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.